ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన దివ్వెల మాధురి కారుకు ప్రమాదం జరిగింది. అతివేగంగా దూసుకొచ్చి ఆగి ఉన్న కారును ఢీకొట్టింది. ఈ సమయంలో కారులోనే ఉన్న ఆమె తలకు బలమైన గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు ఆమెను పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పలాస మండలం లక్ష్మీపురం టోల్ గేట్ దగ్గర ఆదివారం మధ్యాహ్నం టెక్కల నుంచి పలాస వైపునకు వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం తెలిసిన వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉండగా ప్రమాదంపై మాధురి స్పందించారు. ఇది అనుకోకుండా జరిగిన ప్రమాదం కాదని, కావాలనే నేను ఆగి ఉన్న కారును ఢీకొట్టానని అన్నారు. వాణి చేస్తున్న ఆరోపణలు భరించలేకే ఇలా చేశానని అన్నారు. నాకు బతకాలని లేదు, ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తోందని అన్నారు. వైద్యులు కూడా తనకు చికిత్స అందించవద్దని కోరారు. చూడండి